వెల్కమ్ బ్యాక్. సో మీకు మేము ఒక డెజర్ట్ చేస్తా అని చెప్పాము. ఆ డెజర్ట్ ఏందో చెప్పలేదు. సో ఆ డెజర్ట్ ఏంటంటే ఈ నేరేడు పళ్ళతో మేము ఐస్ క్రీమ్ చేయబోతున్నాం. సో దానికి కావాల్సిన ప్రాసెస్ నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. ఈరోజు మేము నేరేడు పండ్లతో ఐస్ క్రీమ్ చేద్దామని మా ఊరు దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మార్గం మధ్యలో మాకు ఒకసారి చూడండి గురిగింజలు కనిపించాయి. చాలా సంవత్సరాలు అయిపోయింది చూసి. ఆల్మోస్ట్ నేరేడు చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి చుట్టూ అడవే, ఎక్కడ చూసినా నేరేడు పండ్లు ఉంటాయి. మీరు బాగా చూసుకోండి. మా వాడైతే కష్టపడి చెట్టు ఎక్కేస్తా ఉన్నాడు. మేము ఒక 10 రోజులు ఆగి అప్పుడు వచ్చింటే ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా పండ్లు అయితే అంతా పండ్లు పండలేదు. కొన్ని మాత్రమే పండున్నాయి. అయినా పర్లేదు, మనకు లిమిటెడ్గా. ఎప్పుడైతే మావాడు పైనుంచి చెట్టు రాలుస్తూ ఉన్నాడు, నేను కింద చేరి మొత్తం ఏరేస్తున్నాను. ఏరి మేము తెచ్చుకున్న కవర్లు అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళిపోసి ఆ మొత్తం పీల్ చేసేస్తున్నాము. గింజ పక్కన పారేసి పూర్తిగా పీల్ చేసేసాము. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోయాము. ఇంకా ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ని మొత్తం మిక్సీ పెట్టేసుకొని పాలు బాగా మరిగిచ్చేసి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసేసాము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, సూపర్ ఉంది. ఇవే కాకుండా పుల్ల ఐస్లు కూడా తయారు చేసాము. చాలా అద్భుతంగా వచ్చాయి అవి కూడా. ఒకసారి మీరు చూడొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్.